రైట్, దేశవ్యాప్తంగా ఉన్న మేజర్ ఎయిర్పోర్ట్స్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఎట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు? అక్కడైనా కనీసం ఇండియా ఉన్న భిన్నంగా వ్యవహరిస్తోందా? మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ దేశ రాజధాని, అక్కడ నుంచి అనేక ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు, అనేక కార్యక్రమాల మీద వస్తుంటారు. ప్రధానంగా ఇప్పుడు పార్లమెంట్ సెషన్ నడుస్తుంది, పార్లమెంట్కి వచ్చేటటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఉంటూ ఉంటారు. ఏంటి, ఎట్లాంటి పరిస్థితి ఉంది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో? ఇండిగో నిన్న దీన్ని సాల్వ్ చేస్తామని చెప్పింది, ఈరోజు ఏమన్నా భిన్నంగా ఉందా అక్కడ? ఎస్ చక్రి, ఇండిగో ఇచ్చినటువంటి షాక్ కి ప్రయాణికులు ఎవరు కూడా తేరుకునేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. నిజం చెప్పాలంటే విమాన ప్రయాణం అంటేనే భయపడుతున్నారు. సో ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకొని గత 3-4 రోజులుగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఇంకా ఎయిర్పోర్ట్ లోనే మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే సరైనటువంటి సమాచారం ఇవ్వలేదు. సో ఆ సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఇదంతా జరిగింది. అంటే ఎప్పుడైతే ఫ్లైట్ జర్నీ సమయంలో ఖచ్చితంగా మొదట ఏదైనా ఫ్లైట్ క్యాన్సిలేషన్ అవుతే గానీ లేదంటే ఇతర ఇష్యూస్ ఏమైనా వస్తే వెంటనే వాళ్ళకు సమాచారం అందిస్తారు. సో అటువంటిది ఏమీ లేకపోవడం వల్లే ఎయిర్పోర్ట్ కు ప్రయాణికులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం, చివరికి ఇక్కడికి వచ్చి ఇండిగో కౌంటర్ ఏదైతే ఉంటుందో ఆ కౌంటర్ కు వెళ్లి తమకు సంబంధించినటువంటి ఫ్లైట్ ఏమైంది, ఎందుకు క్యాన్సిల్ అయింది అంటూ వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఎవరైతే లోపలికి ఎంట్రీ అయిన తర్వాత కొంతమంది తమ లగేజీలను సైతం చెక్ ఇన్ లో ఇచ్చేశారు. సో దాంతో వాళ్ళ లగేజ్ కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో మంది తమ పిల్లలను పట్టుకొని ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో పడిగాపులు కాస్తున్నారు. దాంతోనే జనం ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి కౌంటర్ లో కూడా వాళ్ళు అడుగుతుంది ఒకటి, అంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా ఎందుకు ఏంటి అని వాళ్ళు కౌంటర్కి వెళ్లి అడిగితే కూడా కౌంటర్ నుంచి సరైనటువంటి సమాధానం రావట్లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం కౌంటర్ లో డైరెక్ట్ గా చూస్తున్నాము. కౌంటర్ లో ప్రతి ఒక్కరు కూడా గొడవ పెట్టుకున్నారు. ఎందుకంటే తమ ఫ్లైట్ ఎందుకు రీషెడ్యూల్ అయింది, లేదంటే ఎందుకు క్యాన్సిల్ అయింది, దీనికి సంబంధించినటువంటి సమాచారం ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటూ వాళ్ళు ప్రశ్నిస్తుంది మనం చూస్తున్నాము. సో వాళ్ళకు కంటిన్యూగా ఉండబోతుందా లేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? तमिलनाडु का। तमिलनाडु। आप कहाँ जा रहे हैं? इधर से आप कहाँ जा रहे हैं? चेन्नई जाना है सर। चेन्नई जाना है। हाँ जी। अब आपका फ्लाइट कब है? मेरा अभी पता नहीं लग रहा है, रीशेड्यूल कर रखा है, अभी क्लियर नहीं है कोई। इसी बारे में कुछ टाइम पता चला? पता नहीं चल रहा है ना, कोई बता नहीं रहा है इसके बारे में। आप कब से एयरपोर्ट में? ये सुबह से इधर ही है। कितने बजे आया था? श्रीनगर से हम आए थे। अच्छा, कनेक्टिंग फ्लाइट है, अभी कोई बता ही नहीं रहे इन लोग। क्या क्या बोल रहा अभी इंडिगो वाला ने? क्या बोल रहा? इंडिया वाला तो उनका कुछ पता नहीं लग रहा क्या करना क्या है करके। अभी देखते रिफंड करा देंगे, नहीं तो ट्रेन में जाना पड़ेगा। रिफंड कर रहा अभी इधर? अभी तो बोल रहे हैं, अभी करने के बाद ही पता लगेगा क्या करें। రైట్, మనం చూస్తున్నాం చక్రి, అంటే ఎవరికి కూడా ఎటువంటి క్లారిటీ లేదు. ఆ లోపల కౌంటర్ వద్దకు వెళ్ళిన తర్వాత కూడా నిజంగా చెప్తారా చెప్పగలరా అనే దాని మీద కూడా ఒక టెన్షన్ కనిపిస్తుంది. ఎంతో మంది మహిళా ప్రయాణికులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మేము आप कहाँ जाना है? बागडोगरा। आप कितने बजे का है? कल का था हमारा फ्लाइट, मॉर्निंग 7:30 का। 7:30। अभी तक नहीं, ये लोग रिफंड भी नहीं कर रहे हैं, रिशेड्यूल भी नहीं कर रहे हैं, तो यहाँ पर रहने के लिए पैसा भी नहीं दे रहे हैं। सो दे आर नॉट श्योर, एंड देन मोरल और एथिक वैल्यूज तो नहीं हो रहा है। अब प्लानिंग क्या है आपका अभी वापस जाने के लिए? अभी पैसा देंगे तभी ना जाएंगे हम लोग, जब पैसा नहीं देंगे तो कैसे जा पाएंगे? कितने बजे से आप एयरपोर्ट पे हैं? कल सुबह से है। कल सुबह से? ये 7:30 మార్నింగ్ से है। రైట్, చక్రి చూస్తున్నాము. వీళ్ళైతే ఏకంగా నిన్న ఉదయం నుంచి ఇక్కడే ఉన్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లోనైనా ఇకనైనా కనీసం ఏదైతే ఈ ఫ్లైట్స్ కి సంబంధించినటువంటి, అంటే ఇండిగో కోసం వస్తున్నటువంటి వాళ్లకు సరైనటువంటి సమాచారం ఇవ్వడంతో పాటు ఖచ్చితంగా వాళ్ళకు కమ్యూనికేషన్ చేస్తేనే ఈ ఇబ్బందులు ఉండవనే విషయాన్ని చెప్తున్నారు. సో ఇంకా ఇండిగోకు సంబంధించినటువంటి ఇష్యూస్ మాత్రం సెటిల్ కాలేదు. పైగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు డీజీసీఏ ద్వారా ఈ పరిస్థితులను సమీక్షిస్తుంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనే దాని మీద ఎఫ్డిటిఎల్ ఏదైతే ఉందో ఆ ఫ్లైట్ డ్యూటీ టైం కి సంబంధించినటువంటి లిమిటేషన్, ఆ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని నిన్న కొంత ఊరట కలిగించేలా కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్ గా ఇంకా మాత్రం ప్రయాణికులు పెద్ద ఎత్తున అన్ని ఎయిర్పోర్ట్ లో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. అది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పరిస్థితి.